హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ లంచ్ చేశారా? నేనైతే ఇంతకు ముందే భోంచేశానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి, అందులో కాదు అందరిలో మనం ఉండాలి అనే శ్రేష్ఠ సంకల్పమే మనల్ని ఆనందంగా ఉంచుతుందండి. ఆ సంకల్పం కేవలము ఆలోచనల ద్వారానే కాదు, మనస్సు నుండి తీసుకోవాలి. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఎదుటి వారికి కూడా మన సంకల్పాల ప్రభావము ఉంటుంది, మన మాటల యొక్క ప్రభావము ఉంటుంది, మన నడవడికల యొక్క ప్రభావం కూడా ఎదుటి వాళ్ళ పైన తప్పకుండా పనిచేస్తుందండి. అయితే ఈరోజు మనం ఆనందము అనే విషయం గురించి, ఆనందము అనే గుణము కావచ్చు, శక్తి కావచ్చు, ఏదైనా ప్రాప్తి కావచ్చు, ఖజానా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఆనందము అనే ఖజానా, ఈ ప్రాప్తి, ఈ శక్తి, ఈ గుణము ఎంత మందిలో ఉంది? మనలో ఉందా? ఎంత మందిలో అంటే 10 మందిని చూసుకోవడం కాదు, ముందు మనకు మనం చెక్ చేసుకోవాలి. నేను అన్నింటి నుండి ఆనందంగా ఉన్నానా? అన్ని విషయాలలో, శరీరం కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వస్తు వైభవాలు కావచ్చు, లేదా మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల కావచ్చు, మనం ఆనందంగా ఉన్నామా? మనము అంటే మన మనస్సు ఆనందంగా ఉందా? బుద్ధి దాన్ని ఒప్పుకుంటోందా? సంస్కారము సంతృప్తిని అనుభవం చేస్తుందా అనేది మనం చూసుకోవాలండి. అయితే మనము ప్రతి విషయంలో ముందు నీ ఆనందాన్ని చూసుకో, తర్వాత మమ్మల్ని చూద్దులే అంటాము అలవాటుగా ఎదుటి వాళ్ళని. కానీ ఆ మాటకు అర్థము ఎదుటి వాళ్ళ మీద మనము కూడా అంతర్లీనంగా, అంటే గుప్తంగా ఆధారపడుతున్నాము అనే మాట అందులోనే వచ్చేస్తుంది కదండి. అయితే ముందు స్వయానికి స్వయము నేను ఆనందంగా ఉండాలి అంటే నేనేం చేయాలి? అల్పకాలమైన వస్తువులు, వైభవాలు, వీటి వలన సదాకాలం కొరకు ఆనందం ఉండదు. భలే ఒక 2 చీరలు, 2 నగలు, 2 ఇంక వేరే మనకి నచ్చిన ఫర్నిచరు, ఇలాగ ఏదైనా సరే కొనుక్కొని దాచుకుంటే, అంటే ఇంట్లో ఉపయోగించుకుంటే ఆనందం అల్పకాలమే అవుతుంది. మళ్ళా వెతుకులాట అనేది మొదలైపోతుంది. అయితే సదాకాలానికి ఆనందం ఎలా లభిస్తుంది? అదే మన జీవనోపాధిగా, అంటే మన జీవితాన్ని గడపడానికి ఆధారమైనటువంటి ఆ ఖజానా మనదిగా చేసుకున్నామా అనేది ముందు మనల్ని మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అన్నింటిలో ఆనందంగా మనము ఎప్పుడు ఉండగలుగుతాము, మన జీవనోపాధిని ఆనందమయంగా ఎప్పుడు చేసుకోగలుగుతాము అనేదాన్ని మనం చూద్దాము. శారీరకంగా జబ్బుల రూపంలో కూడా మన ఆనందం మన నుండి దూరం అయిపోతుంది. అయితే దానికి అనుబంధంగా మనం అనుకోవాలి, నేను ఏ జన్మల లెక్కాచారమో ఇప్పుడు ఈ శరీరం ద్వారా నేను అనుభవిస్తున్నాను, దీన్ని భగవంతుడికి అర్పణ చేసి నాకు ఏదైతే దుఃఖానికి కారణమయ్యి నన్ను ఆనందం అనే జీవనోపాధి నుండి నన్ను తొలగించేస్తుందో ఆ ఖాతాన్ని భగవంతుడికి నివేదనగా సమర్పిద్దాము అని మనం ఆలోచించాలి. అలాగే వస్తు వైభవాలు ఏంటి అంటే, ఎన్ని కొనుక్కున్నా కానీ సంతృప్తి అనేది లేనప్పుడు ఆనందంకు బదులు దుఃఖము, అసంతృప్తి, అతృప్తి, ఇంకా ఇంకా కావాలి అనేటటువంటి ఆలోచన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇది అల్పకాలమే కదా అనుకొని మనం ఆలోచించము. ఇన్ని కొనుక్కున్నా, ఇన్ని ఉన్నా మన ఇంట్లో ఇంకా మనకి ఏంటి అతృప్తి, ఆనందం అనేది ఎందుకు లేదు అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే తృప్తి పడతామో అప్పుడే మనల్ని ఆనందం అనే ఖజానా మన వెంట తిరుగుతూ ఉంటుందండి. రాజులకి, మహారాణులకి వెనకాల పరదాలాగా చెలికత్తెలు పట్టుకొని వస్తూ ఉంటారు కదా, అలాగా ఈ ఆనందం అనేది మన నీడలాగా వెన్నంటే ఉండాలండి. ఎప్పుడు ఉంటుంది అంటే, భగవంతుడు మన కర్మల లెక్క అనుసారంగా మనకి ఏవి ఇవ్వాలో అవి ఇచ్చారు, వాటితో మనం సంతృప్తి పడాలి అనుకున్నప్పుడే మనకు ఆనందం అనుభవం అవుతుంది, మన వెన్నంటే ఉంటుంది. అలాగే బంధుమిత్రులు అల్పకాలమైన సుఖాన్ని కొరకు బంధుమిత్రులను ఆశ్రయిస్తూ ఉంటాము. అది వాళ్లకు
ఆ ఆనందం వాళ్ళలో అనుభవం అయితేనే కదా మనకు కూడా ఇవ్వగలుగుతారు అనేది మనం మర్చిపోతాము. మనము ఇచ్చి ఉంటే ఆనందం అనే జీవనోపాధిని, అంటే ఆ ఖజానాని మనం వాళ్ళకి పంచి ఉంటే మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు అంటే మనం ఏ జన్మలోనో ఆ ఖజానాని వాళ్ళ నుండి తినేసాము, దాన్ని ఇప్పుడు రిటర్న్ వాళ్ళు అడిగి తీసుకుంటున్నారు అనేది మన విచక్షణతో మన బుద్ధిని ఆలోచింపచేసి అర్థం చేసుకుని ఆచరణలోకి తీసుకురావాలి. ఇక ప్రకృతి పంచతత్వాలు వీటి వలన కూడా మనకు ఆనందం ఆవిరైపోతూ ఉంటుంది. మన జీవనోపాధిని ఎవరో కొల్లగొట్టేసినట్లు అయిపోతుంది. ఈ ప్రకృతి పంచతత్వాలకు కూడా మనము ఆనందం అనే ఖజానాను పంచడానికి బదులుగా దాని నుండి మనం ఇంకా ఇంకా తీసేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా అతృప్తి, ఆనందం అనే జీవనోపాధి మనల్ని స్థిరంగా అనుభవం చేయనివ్వటం లేదు. ఎందుకంటే వాటికి వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేశాం కాబట్టి మనకు ఆనందానికి బదులుగా అవి పంచతత్వాలు మన పైన యుద్ధానికి రెడీ అవుతున్నాయి. అయితే మనం ఎప్పుడైతే ఈ అన్నింటి నుండి సంతృప్తి పడుతూ ఆనందం అనే ఖజానాన్ని మనదిగా చేసుకొని ఎదుటి వాళ్ళకి అందరికీ పంచిపెడుతూ పంచతత్వాలకు పంచిపెడుతూ ఉన్నట్లయితే ఆ శుభభావన తరంగాలు వీటన్నింటి నుండి మనకు ఆశీర్వాదాల ఖాతాగా చేరి మనల్ని ఆనందం అనే ఖజానాకు అధికారిగా చేస్తుందండి. ఇదైతే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా వినిన వాళ్ళు ఒక్కరైనా సరే ఆలోచించగలిగితే ఈ అమ్మ మనసు లేదా ఈ ఫ్రెండ్ మనసు చాలా సంతోషపడుతుంది. నచ్చిన